మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. హెచ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు తెలియచేస్తున్నటువంటి విషయం ఏదనగా, నేను యెహోవాను, నేను మాత్రమే పవిత్రపరచువాడను. ఈ విషయం మీకు ఎలా అర్థమవుతుంది? అది అర్థమవడం కొరకు, దాన్ని గ్రహించడం కొరకు, దాన్ని తెలుసుకోవడం కొరకు నేను మీకును నాకును మధ్య విశ్రాంతి దినములను సూచనగా నియమించితిని. ఉద్యోగం చేసే వాళ్ళని చూసినట్లయితే మీరు జీతం ఎప్పుడు తీసుకుంటారు అని అడిగితే వారంటారు నెలకు ఒకసారి అని చెప్తారు. గర్భంతో ఉన్నటువంటి స్త్రీ యొద్దకు వెళ్ళి నీకు శిశువు ఎప్పుడు పుడతారు అని అడిగినట్లయితే 9 నెలలు పడుతుంది అని చెప్తారు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే ఇవన్నీ సూచనలు. సూర్యుడు ఎప్పుడు వస్తారంటే వేకువజామున ఉదయమున ఉదయిస్తాడు. ఇది ఒక సూచన. ఉద్యోగం చేసే వారికి జీతం ఎప్పుడు వస్తుందంటే నెల జరిగిన తర్వాత వారు జీతం పొందుకోవడం అనేది వారు నెలంతా పనిచేస్తారన్న దానికి సూచన. శిశువు జన్మించినప్పుడు వారు ఇన్ని మాసములు గర్భమును దాల్చి శిశువును మోసారు అన్నదానికి సూచన. ప్రభు కూడా అంటారు, నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను, నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను, నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను. దానికి సూచన ఏదనగా మీరు విశ్రాంతి దినమున సంఘముగా కూడుకొని రావడం. మనం ఆదివారం శనివారం ఆరాధనలకు వెళ్ళేటువంటి ముఖ్య ఉద్దేశం ఏదనగా ప్రభు సన్నిధికి సహవాసంగా సంఘముగా మనం కూడుకోవడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఆ సందర్భంలో ఆ సన్నివేశంలో ప్రభువు మనల్ని పవిత్రపరుస్తాడు, శుద్ధి చేస్తాడు. ఏ విధంగా పవిత్రపరుస్తాడు, ఏ విధంగా శుద్ధి చేస్తాడు? ఆయన వాక్యపు వెలుగులో మనల్ని శుద్ధి చేస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ అగ్ని చేత మనల్ని పవిత్రపరుస్తాడు. ఆయన సన్నిధిలో పాపాలను గూర్చి ఎత్తి చెప్పి వాటి వలన మనం నొచ్చుకున్నట్లుగా నొప్పింపచేసి వాటిని ఒప్పింపచేసి ఆయన ఆత్మశక్తి చేత మనల్ని నింపి మనల్ని శుద్ధులుగా చేసి మరలా మనల్ని ఈ బాహాటమైనటువంటి జీవితంలోకి, జీవన గమనంలోకి ఆయన తీసుకుని వస్తారు. ఇది సూచన. మనం ప్రతి వారము ప్రతి రోజు ఆయన సన్నిధిని అనుభవించడం అనేది మనం పవిత్రపరచబడుతున్నాం, శుద్ధి చేయబడుతున్నాం అనే దానికి సూచన. అయితే అందరూ వాక్యాన్ని అర్థం చేసుకోలేరు, అందరూ వాక్యాన్ని చదవలేరు, అందరూ వాక్యానుసారంగా జీవించడానికి ముందడుగు వేయలేరు. అందరూ యేసుక్రీస్తును పూర్తిగా ఎరిగి కూడా ఉండలేరు. కొత్తగా రక్షించబడిన వారు ఉంటారు, క్రీస్తును అప్పుడే తెలుసుకున్న వారై ఉంటారు, అప్పుడే మందిరానికి వచ్చిన వారై ఉంటారు. ఇలా పలు రకాలైనటువంటి సన్నివేశాల్లో ఉన్నవారు, అనుభవాల్లో ఉన్నవారు ఉంటారు. కనుక ఆరాధనకు శనివారము ఆదివారము చేరి వచ్చినప్పుడు, అలా సంఘంగా సమూహంగా ఉన్నప్పుడు ఆయన తన వాక్యమును తేటగా విశదీకరించి సత్య సేవకుని ద్వారా సత్యమును మనకు తెలియచేస్తాడు. దీని ద్వారా వాక్యం వినిన తోడన ఆ వాక్య వర్షం కురిపింపబడుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి కల్మషమంతా, మలినమంతా కడగబడుతూ ఉంటుంది. అది పవిత్రపరిచేటువంటి స్థలం. ఆయన సన్నిధి మనలను శుద్ధి చేసేటువంటి స్థలం. అందుకే మనం సమూహంగా, సంఘంగా ఆయన సన్నిధికి చేరడం అనేది ఆచారం కాదు గాని ఆధ్యాత్మిక విలువ. అది ఆత్మీయుల సారం. ఆత్మీయతలో ఎదగడానికి అదొక ఆత్మీయమైనటువంటి మెట్టు. మందిరానికి రాకుండా, సహవాసంలో చేరకుండా, సంఘంలో చేరకుండా ఉన్నవారు ఆత్మీయతలో ఎదగడం అనేది దుర్లభం, అసంభవం. అందుకే ప్రభు అంటున్నారు, మీకును నాకును ఈ ఆరాధన క్రమాలు సూచన. మీరు సమూహంగా రావాలి. వాక్యం సెలవిస్తుంది మనకి. ఇంకా ఆ దినము సమీపించిన కొలది, అనగా క్రీస్తు రాకడ దగ్గరలో ఉంది అని మనకు అర్థమవుతున్న కొలది మనం మరి ఎక్కువగా సంఘంగా కూడుకోవాలి. ఎందుకంటే సంఘంగా సమూహంగా కూడుకున్నప్పుడు దేవుడు అద్భుతములను, ఆశ్చర్యములను చేస్తాడు. కొందరు దేవుని సన్నిధికి రావడానికి వెనుకంజ వేస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి కొద్ది సమయమే, ఆ సమయమైనా సరే 1-2 గంటల సమయాన్ని దేవుని కొరకు వెచ్చించడానికి అయిష్టంగా ఉంటారు. అది కూడా సమయానికి రారు, పాటలు పాడరు, వాక్యాన్ని వినరు, ఆయన సన్నిధిని అనుభవించరు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయరు. ఈ రోజు నన్ను దేవుడు ఎలాగా దర్శిస్తున్నాడు అన్నటువంటి వాంఛ ఉండకపోవడం అనేది శోచనీయం. అందుకే వాక్యం సెలవిస్తుంది, నేను ఆ సమయమును, ఆ దినమును పవిత్రంగా ఎంచాను. కనుక మీరు దాన్ని పవిత్రంగా ఎంచాలి. మీరు కూడా దాన్ని శ్రేష్టమైనటువంటి దినముగా మీరు భావించాలి. అందుకే ఇదే హెచ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనంలో చూస్తాం, మీ దేవుడైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ
దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును నీకును మధ్యను సూచనగా ఉండును. అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి తాము అనుసరించి బ్రతుకోవాలని నేను ఇచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచి గనుక వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాన్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందునని అనుకుంటుని. కొందరు అనుకుంటున్నారు, దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల మాకేంటి ఉపయోగం, దేవుని సన్నిధికి వెళ్తే పెద్ద విషయం ఏముంది, మాకు అలాంటివి ఫోన్లో కూడా అందుతున్నాయి, టీవీలో అందుతున్నాయి, మాకు ఎప్పుడుగా ఉంటప్పుడు దేవుని వాక్యము సేవకులు మా చేతిలో ఉన్నారు అని భావిస్తూ విశ్రాంతి దినమును ఆరాధన క్రమమును ప్రక్కన పెట్టి వారికి నచ్చినట్లుగా మెచ్చినట్లుగా లోకములో పడి జీవిస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరింపక వాటిని ప్రక్కన పెట్టి ప్రభు అంటున్నారు, అటువంటి వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్తున్నారు. మనము తిరుగుబాటు చేయవారము కాక దేవుని ఆజ్ఞ అనుసారంగా కట్టడలను అనుసరించి జీవించేవారమై ఉన్నాము. అలా జీవిస్తూ ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన వాటిని మనకు విశదీకరించి చెప్తారు. ఇంకా అర్థమయ్యే కోణంలో ఆయన వాక్యాన్ని మనకు తెలియచేస్తారు. ఆ సందర్భంలో మనం శుద్ధి చేయబడతాం, పవిత్రపరచబడతాం. ఆయన ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మనం చూస్తాం, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి మీరు జ్ఞాపకము చేసుకోండి అని అంటారు. అనగా మనం ఎప్పుడు ఆ దినమును మర్చిపోకూడదు. ఆయన మనకు విశ్రాంతినిచ్చే దినము, ఆయన మనలను శుద్ధి చేసే దినము, ఆయన మనలను పవిత్రపరిచే దినము, ఆయన మనకు దీవెన ఇచ్చే దినము, ఆయన మనం నడవలసినటువంటి త్రోవను తెలియచేసేటువంటి దినము, మన మలినమును కడిగే దినము, మన పవిత్రత కాని ప్రతి సాతాని క్రియను కల్మషమును తొలగించే దినము, మనలను ఆయన ఆత్మతో నింపి శుద్ధి చేసేటువంటి దినము అని ఆ దినమును మనం పవిత్రంగా ఎంచుకోవాలి, పరిశుద్ధంగా ఎంచుకోవాలి. ఆ దినమును ఆయన సన్నిధిని అనుభవించడానికి ఆసక్తితో రావాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో కూడా చూస్తాం, మీరు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన విషయమై జాగ్రత్త వహించండి. దాని అర్థం ఆషామాషిగా సరదాగా టైం పాస్ కొరకు కాలయాపన చేద్దాం, ఈ రోజు కాసేపు ఆయన సన్నిధిలో గడిపినట్టుగా మనం ముద్ర వేసుకుని వద్దాం అని వెళితే ఆ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటి ఆలోచన దృక్పథం సరైనది కాదు అని వాక్యం సెలవిస్తుంది. మనం పరిశుద్ధమైనది ఈ దినం, ఈ సమయం దేవునికి ఇవ్వాలని మన హృదయంలో నుండి ఒక సమర్పణ, వాంఛ, కాంక్ష కలగాలి. ఆ దినమును మనం ఆయన సన్నిధికి వెళ్ళాలనేటువంటి కోరిక, దృక్పథం మనకి కలగాలి. ఆ దినం కొరకు మనం వేచి ఉండాలి. అది వచ్చిన వెంటనే ఆ దినమును ఆయనకు అప్పగించాలి. మన శరీరమును, ప్రాణాత్మ దేహములను ఆయనకు అప్పగించాలి. అటువంటి ఆశాభావం కలిగిన వారిని ఆయన శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు, ఆయన ఆత్మశక్తి చేత నింపుతాడు. నా ప్రియ సహోదరులారా, మనం దేవుని సన్నిధి వెళ్ళడానికి ఎప్పుడూ ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. మరియు అక్కడ మనలను ఆయన శుద్ధి చేస్తాడు. లోకంలో ఎన్నో పాపాలు ప్రతిరోజు ఏదో కోణంలో సాతానుగాడు మనకి తగిలింపు చేస్తూనే ఉంటాడు. మనల్ని పడవేయడానికి వాడు అగ్ని బాణాలు వేస్తూనే ఉంటాడు. అయితే వాటిని మనం ఆర్పుతూ ఉన్నప్పటికీ వాటి యొక్క మలినము, మరక మన మీద చిన్నగా పడుతూనే ఉంటుంది. ఆ యొక్క ప్రభావం మనకి తాకుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మనం ఏమీ చేయలేము. కానీ ఆయన సన్నిధికి చేరినప్పుడు, ప్రభువా, గత దినములో ఎటువంటి శోధన నేను పడవలసిన వాడను, నువ్వు నన్ను తప్పించావు అని ఆయనకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండగా, లేదా గత దినములో నేను ఇటువంటి పాపంలో పడిపోయాను, చేయకూడదు అనుకుంటే నేను చేసేసాను అని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా ఆయన మనలను శుద్ధి చేస్తాడు, మనల్ని క్రమబద్ధీకరిస్తాడు, క్రమశిక్షణలో నిలబెడతాడు, నిర్దిష్టమైనటువంటి శుభ సూచనైనటువంటి జీవ మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. ఆయన మనకు అది సూచనగా నియమించాడు. ఎంత గొప్ప భాగ్యము. కొన్ని చోట్ల కొన్ని సంస్థలు జనులకు తెలియచేస్తాయి, మీ సమస్యలు ఏదైనా ఉంటే ఈ రోజు తీసుకుని రండి, మా అడ్రస్ కి రాయండి, మా మెయిల్ ఐడికి పెట్టండి, మా కంప్లైంట్ బాక్స్ లో మీరు రాసి ఉంచండి అని చెప్తారు. కానీ మనం చూసినట్లయితే ఆ కంప్లైంట్లు, ఆ యొక్క ఫిర్యాదులు పరిష్కారం అవడం అనేది దుర్లభంగా ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి ఫిర్యాదులు, కానీ వాటిని పరిశీలించి పరిశోధించి వాటికి పరిష్కారం చూపించి న్యాయము చేయవారు ఎవరు అంటే మనము చెప్పనేలేం. అయితే ప్రభు అంటున్నారు, నేను ఖచ్చితంగా విశ్రాంతి దినమున మిమ్మల్ని శుద్ధి చేస్తాను, మిమ్మల్ని పవిత్రపరుస్తాను. మీ యొక్క పాపములు, మీ యొక్క శోధనలు, మీ యొక్క అతిక్రమములు, మీ యొక్క పవిత్రము కాని క్రియలన్నిటినీ నా ఎద్దుకు తీసుకుని రండి, నా సన్నిధులకు మీరు అడుగు పెట్టండి, వాటిని నేను శుద్ధి చేస్తాను, వాటి నుండి మిమ్మల్ని నేను విడిపిస్తాను. వాటిని మీరు ఒప్పుకొని దాన్ని చేయకూడదని హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి కన్నీరు విడిచిన ఎడల నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను. దానికి ఈ విశ్రాంతి దినము అనేది సూచన. నేటి దినమున విశ్రాంతి దినము అనగా పునరుద్ధానపు దినము. పాత నిబంధనలు అయితే విశ్రాంతి దినము అనగా శనివారం, అది వారంలో చివరి దినము కనుక అది విశ్రాంతి దినం. కానీ క్రొత్త నిబంధన భక్తులమైనటువంటి
అయినటువంటి మనకు విశ్రాంతి దినము అనేది పునరుద్ధాన దినముగా మార్చబడింది. అనగా ఆయన పునరుద్ధారణైనటువంటి ఆదివారమును మనం పునరుద్ధాన దినముగా జరుపుకుంటున్నాము. ఈ దినమును ఆయన మనకు సూచనగా నియమించాడు. శనివారం ప్రార్థన మరియు ఆదివారం ప్రార్థన క్రైస్తవునికి ఒక సూచన. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క స్వరం వినుటకు, పవిత్రపరచబడుటకు, పరిశుద్ధపరచబడుటకు అది మనకు ఒక శుభ సూచనగా ఆయన నియమించి ఉండగా, ఆ సూచన దినములను, ఆ శుభకరమైనటువంటి రోజులను మనం అనుసరించిన వారుగా, అనుభవించిన వారుగా జీవిస్తాం. దేవుని ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబడతాం. దేవుని రాజ్యానికి వారసులుగా చేర్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీటికట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా వారిని కృపలో భద్రపరిచిన వాక్యాన్ని ప్రతి వారిని నిందలుగా దీవించి ఆశీర్వదించండి. విశ్రాంతి దినమున ప్రభా మమ్మల్ని పవిత్రపరచడానికి, శుద్ధి చేయడానికి మీరు సూచనగా నియమించారని, ఆ పాపాలతో మేము పరలోక రాజ్యానికి వెళ్ళడం అసంభవం అని, శుద్ధి చేసుకుని సరిచేయబడి సరిదిద్దబడి పవిత్రపరచబడితే నేను రాజ్యానికి వారసులమని మీరు ఆ దినమును మా కొరకు నిర్ణయించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి వారం నీ సన్నిధిలో అనుభవించుటకు సహాయం అనుగ్రహించిన వాక్యాన్ని ప్రతి వారు నీ సన్నిధి దూరము కాగా మీరు నిర్ణయించినటువంటి ఆ యొక్క సమయాల్లో విశ్రాంతి దినముగా ఉన్నటువంటి శనివారం పూటను ప్రభా, పునరుద్ధానపు దినముగా ఉన్నటువంటి ఆదివారం పూటను తండ్రి ఆరాధనలకు చేరి నీ సన్నిధిని అనుభవించుటకు, శుద్ధి చేయబట్టుకు, పవిత్రపరచుటకు వారి కృపను అనుగ్రహించండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కరు నీ మహిమలో తీర్చి రాజాన్ని సిద్ధపరచమని పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.